వసంత ఋతువు అంటే చాలా ఆహ్లాదకరమైన కాలం. ఇప్పుడంటే కలియుగంలో ఏ ఋతు ధర్మం లేకుండా అయిపోయిందిలేండి. ఇప్పుడు రెండు కాలాలు, సమ్మర్, సూపర్ సమ్మర్, ఈ రెండే మిగిలాయి. అసలు ఎక్కడ చలికాలం ఎక్కడ ఉందంటే డిసెంబర్లో కూడా మనకి చెమటలు పట్టేస్తుంటే వాయుదారిది. ఎక్కడ అడవులు ఉండవు, కొండలు ఉండవు, కదలకుండా కూర్చుంటే నన్ను కూడా ఎత్తుపోయి నా మీద బిల్డింగ్ కట్టేసి లేకపోతే నన్ను కూడా పునాదులో వేసేస్తారు. ఏం చేస్తాం? అటువంటి ఈ దురదృష్టోపయోగం ఇది. ప్రకృతి ఎప్పుడైతే వికృతి అయిపోయిందో ఇసుకని ఎత్తుకుపోవడం ఏంటంటే ఎవడన్నా వింటున్నాడు. గోదావరి, కృష్ణ అన్ని లంకలు పాడైపోతున్నాయి, కాలువలు ఆక్రమించేస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఈ అరణ్యాలు, కొండలు ఇవి ధ్వంసం అయ్యాయంటే, నదులను మనం పాడు చేశామంటే చివరికి మనం ఎందుకు పనికి రాకుండా సూర్యుడి యొక్క తాపం వల్ల లేక నదుల యొక్క ఉధృతి వల్ల, భూకంపాల వల్ల నశించిపోతాం. ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. వ్యాసుడు చెప్పాడు పురాణాలలో. అందువల్ల ఆ రోజుల్లో ఋతువులన్నీ సక్రమంగా ఉండేవి. వర్షాకాలం అంటే వర్షాకాలమే, హాయిగా ఉండేది. వసంత ఋతువులో చల్లని గాలి, చక్కని సువాసనలు, చెట్లకి చిగుళ్ళు రావడం, మల్లె పువ్వులు పుయ్యడం ఇవన్నీ ఉండేవి. మంచి మామిడి పళ్ళు వచ్చేవి. వాటి మీద కార్బన్స్ అవి జల్లి కంపు చేసి వాటిని తింటే నోరంతా వికారం పెట్టేలా చేసేవారు కాదు. ఇప్పుడు మామిడి పండు తినాలంటే భయం వేస్తుంది కదా మనకి. నోట్లో పెట్టుకుంటే దురద. మామిడి పండు తింటే 2 రోజులు పురాణం చెప్పలేక గిదగిదలాడిపోయాను. అందుకే ఈ మధ్యన మామిడి పళ్ళు మానేశాను. భగవంతుడు రక్షించేటటువంటి పవిత్ర కాలం మళ్ళీ వచ్చుగాక. అపూర్వమైన వసంత ఋతువు హాయిగా సుఖంగా స్వచ్ఛమై వచ్చింది. చెట్లు చివురించాయి, మల్లె పువ్వులు పూసాయి, కోకిలలన్నీ కుహు కుహు అంటున్నాయి. అటువంటి కాలం అరణ్యాన్ని ఆహ్లాదంగా మార్చేసింది. కమ్మని లతాంతముల కుమ్మనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ములెసగెల్ చూతమ్ముల సత్కెసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు మొదం మనర వాచాలమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురం మగువించే మధురం మగుచు విల్చన నిశమ్ము సుమనోభారమ్ముల అశోక నికరమ్ములును చంపక చయమ్ములును కింసుకవనమ్ములును నొప్పెల్ చందన తమాల తరులందు నగరుద్రమములందు కదళీవనములందు లవలీ మాకంద తరు షండములయందు అనిమీల దరవింద సరసీవనములందు వనరాజీ కందళిత పుష్పమకరంద రసముందగులుచున్ తనువు సౌరభమునంద జన చిత్తానందముగ ప్రోషితుల డందములందొరగ మందమలయా నిలమమందగతి వీచన్. ఎక్కడ చూసినా ఒక అపూర్వ వాతావరణం ఏర్పడింది. అందుకే ఆదికవి నన్నయ్య గారు మహాభారతంలో 2 ప్రత్యేకమైన ఛందస్సులు, వీటికి లయగ్రాహి అంటారు. ఈ ఛందస్సు వసంత ఋతువు కోసం ప్రత్యేకంగా వాడాడు ఆయన. కమ్మని సువాసనలు వచ్చాయి. ఓ పక్కన యాలకల తీగలు, మరో పక్కన పచ్చకర్పూరపు చెట్లు, మరో పక్కన చందన వృక్షాలు, మరో పక్కన మల్లెల యొక్క పొదలు, సన్నజాజులు, ఇలాంటి రకరకాలైన అడవులలో సువాసననిచ్చేటటువంటి చెట్లు, పొదలు, తీగలు, వీటన్నిటితో కూడి వసంత ఋతువు అప్పుడే చిగురిస్తూ పుష్పిస్తూ సువాసన లోకానికి అందిస్తూ వచ్చింది. ఇక కోకిలలు కమ్మని శబ్దం కుహు కుహు అని కూస్తున్నాయి, చిలుకలు అరుస్తున్నాయి, హంసలు తిరుగుతూ ఉన్నాయి. అగరు చెట్ల నుంచి, చందన వృక్షాల మీద నుంచి, పచ్చకర్పూరపు అరటి చెట్ల మీద నుంచి, ఈ మాకంద వృక్షాల మీద నుంచి, తియ్యడి మామిడి చెట్ల మీద నుంచి, పద్మముల యొక్క కొలనుల నుంచి సువాసన రావడం మొదలుపెట్టింది. ఈ తామర పువ్వుల కొలనులో తామర పువ్వులు వికసిస్తే ఆ తామర పువ్వుల మీద చేరి తుమ్మెదలు ఆ తేనె తాగి మత్తెక్కి ఝంకారం చేస్తున్నాయి. ఈ ఝంకారాలు, కోకిలల యొక్క కోతలు, సువాసనలు, పువ్వులు, చివుళ్ళు ఇవన్నీ ఎంతవాడి హృదయాన్నైనా ఆకడతాయి. అందులో యవ్వనంలో ఉన్నటువంటి వాడికి హృదయానికి కామాన్ని రేకెత్తించే వాతావరణం. అటువంటి సమయంలో పాండురాజు గారు ఇంచుమించుగా ప్రాతకాలం గడిచిన కాసేపటికి హాయిగా కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఎంత జపం చేసుకున్నా ఈ సువాసన అతన్ని మత్తెక్కించి కొంచెం కాముకొని చేసింది, చిత్తాన్ని కదిలించింది. పైగా అసలే వాతావరణం అలా ఉందనుకుంటే ఆ సమయంలో భర్తకి శాపముందని తెలిసి ఏమాత్రం జాగ్రత్త పడకుండా ఎర్రని పువ్వులు జడలో పెట్టుకుని ఒక మునికన్యలాగా అందంగా అలంకరించుకుని పువ్వులు కోసుకోవడానికి చెట్ల దగ్గరికి వెళ్ళింది మాద్రి. ఆ సమయంలో ఆవిడ పరమ సౌందర్యంతో ఉంది, ధగధగలాడిపోతుంది ఆవిడ శరీరం. సహజంగా కుంతి కంటే 1000 రెట్లు ఎక్కువ అందగత్తే మాద్రి అనమాట.
అటువంటి సమయంలో ఆవిడని చూసేశాడు దూరం నుంచే మహావీరుడు పాండురాజు గారు. నిజానికి ఆయన చాలా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే, కానీ ఇప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు అవన్నీ పోతాయట. అందుకని అంభోరుహ నేత్రదూచుకురు పొంగవుడంగజరాగమత్తుడై, అంభోరుహ నేత్ర తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగినది ఆవిడ. ఈయన కురుపొంగవుడు, కురుశ్రేష్ఠుడు. ఇక్కడ కవుల యొక్క గొప్పతనం చూసారా? పొంగవ శబ్దాన్ని శ్రేష్ఠుడు గొప్పవాడు అనడానికి వాడతాం, కానీ నిజానికి పుంగవ అంటే ఎద్దు అని అర్థం. ఎద్దులకి కామం ఎక్కువ ఉంటుంది, అందులో వసంత ఋతువులో. అందుకే కురు పొంగవుడు కౌరవ వంశంలో ఎద్దులాంటి వాడు అనే శబ్దం వాడాడు అక్కడ. ఈయన నిజంగా ఎద్దులాగే టక్కన కూర్చునేవాడు లేచిపోయాడు. రమణీయ శృంగార విలాసరేఖ యసగంతన మొందటనున్న మాద్రినంభోరుహరేత్ర చూచుకురు పొంగవుడు అంగజరాగమత్తుడై, పైగా శృంగార విలాసరేఖతో అలంకరించుకుని, నిజానికి వనదేవత వచ్చిందా లేక రతీదేవి వచ్చిందా అన్నట్టుగా ఉంది. అంత అలంకారం చేసుకోవడం ఆవిడ కర్మయోగం, చూడడం ఈయన యోగం. ఆ సమయంలో ఈయనకి మన్మథ బాణాలు తగిలాయి. వెంటనే పరుగు పరుగును వెళ్ళిపోయాడు, వెనక్కి ముందు చూడలేదు. ఆవిడ మీద పడ్డాడు. అప్పటికి ఆవిడ కొంచెం భయపడిందిట. వద్దు వద్దు వద్దు, శాప భయమునన్ మాద్రికడున్ వందురి వారింపగా, కిందము శాపము డందమునల్ తలపక, శాప భయమునల్ మాద్రికడున్ వందురి వారింపగ, బలిమింతత్ సంభోగ సుఖ సమీహతుడయ్యన్. కిందముడి శాపం మర్చిపోయాడు. శాప భయంతో మాద్రి వద్దు బాబోయ్ ప్రమాదమని వారించినా వినిపించుకోలేదు. తన బలమంతా ఉపయోగించాడు. బలిమిన్ తత్ సంభోగ సుఖ సమీహతుడయ్యన్, ఆమెను బలాత్కరించాడు. ఆ క్షణమే చచ్చిపోయాడు. అది ఇక చూడండి, ఆవిడ గొల్లును ఏడ్చింది. ఈ శబ్దానికి పరుగు పరుగున కుంతి ఎక్కడికి వచ్చింది. ఎంత పని చేసావన్నది. ఏమనలేక, నా భర్త కంటే నాకంటే నీకు ఈ అలంకారమే ఎక్కువైపోయింది, అలంకరించుకొని మహాసౌందర్యంతో భర్త ఎదురు కనబడ్డావా అని ఒక్క క్షణం బేలగా పలికి, సోదరి మనకి పిల్లలు పుట్టారు, వాడు పెరుగుతున్న సమయంలో మహానుభావుడైన పాండురాజు కురువంశానికి మూలకారకుడు దుర్మరణం పాలైపోయాడు. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నువ్వా కాసేపైనా కూసేపైనా అవసరాన్ని బట్టి ధైర్యంగా ఉండగలవు. నేను ఈయనతో పాటు ఇప్పుడు సహగమనం చేసి చచ్చిపోతాను. నాకు ఎడయిమ్ములెమ్ము, నాకు అనుజ్ఞయి అనగానే మాద్రి ఏముందో తెలుసా? అక్క నన్ను క్షమించు, సహగమనం చేసే అధికారం నీకు లేదు, నాకే ఉంది. ఎందుకో తెలుసునా? భర్త నా వల్ల చచ్చిపోతాడేమో అనే అనుమానంతో నువ్వు ఎప్పటికప్పుడు నన్ను ఆయన దగ్గరికి వెళ్లకుండా చూసావు. నువ్వు ఏమరిపాటు లేకుండా ఉన్నావు, ఆయన అదుపులో పెట్టావు. కానీ నేను ఆయనకి ఇలాంటి శాపం ఉందని తెలుసు కూడా ఆయనకి కంటపడ్డాను. అది కూడా కర్మయోగం వల్ల ఇవాళ మంచి అందంగా అలంకరించుకుని కంటపడ్డా. ఇవాళ భర్తనే కాపాడుకోలేని నేను రేపొద్దు నువ్వు కూడా చచ్చిపోతే ఈ పిల్లల్ని ఏం కాపాడతాను? పిల్లల్ని కాపాడాలంటే చాలా నిగ్రహం కావాలి. నీకు సహన శక్తి ఎక్కువ, నిగ్రహ శక్తి ఎక్కువ, ధార్మిక శక్తి ఎక్కువ, అన్నిటికీ మించి జ్ఞానం ఎక్కువ. పిల్లల్ని సరియైన పౌరులుగా తీర్చిదిద్దగలిగే ధైర్యం, సాహసం ఈ ప్రపంచంలో నీకే ఉన్నాయి. నిష్పక్షపాతంగా పిల్లలు చూసే శక్తి కూడా నీకే ఉంది. అది కూడా ఒప్పుకుంది ఆవిడ. నాకంత శక్తి లేదు, నేను ఆయనతోటి సహగమనం చేసి వెళ్ళిపోతాను. నా భర్తకు అన్యాయం చేసి ఆయన చావుకు మూల కారణమైన నేను బతకూడదు, నాకు అనుజ్ఞయి అనగానే పక్కనున్న ఋషులు కూడా ఆమె చెప్పింది నిజమే. పైగా కిందముడు ఏమని శాపం పెట్టాడు? ఎవరి వల్ల నీ చావు వస్తుందో ఆ భార్య కూడా నీతో పాటు స్వర్గానికి వస్తుంది అన్నారు. కాబట్టి ఏ రకంగా చూసినా మాద్రియే స్వర్గానికి వెళ్ళడానికి అర్హురాలు అన్నారు. దాంతో కుంతి అన్నది. వెంటనే అక్కడ చితి పేర్చి ఆ చితి మీద ఋషులంతా వేదమంత్రాలతో నెయ్యి చల్లగా అందులో పాండురాజును పడుకోబెట్టారు. ధర్మరాజు చేత నిప్పు పెట్టించారు. అందులోకి మాద్రి కూడా చేరిపోయింది. అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ అస్థికలు కాలిపోయాయి, కొన్ని ఎముకలు మిగిలాయి. దివ్య రూపం ధరించి రెండు చేతులు అలా చాచి ఆశీర్వదించి వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. శాశ్వతంగా ఇంద్రుడి పక్కన ఒక ఆసనం ఇచ్చాట పాండురాజు గారికి. మీకు ఆ విషయం కూడా వస్తుంది. పాండు మహీపాలుండి ఆఖండలు చేరువున పెద్ద గద్దె మీద ఉన్నాడు అని. మాద్రితో పాటు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన గతులు ఆయన చూసుకున్నాడు. అప్పుడు ఆ శతశృంగ పర్వతంలో ఉన్న ఋషులు కుంతీదేవిని పిలిచి, అమ్మ, ఆ దంపతులు ఇద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. చచ్చిపోయే ముందు పాండురాజు నిన్ను నీ పిల్లల్ని మాకు అప్పగించాడు. చాలా కాలం క్రితం పాండురాజు ఏమన్నాడో తెలుసా? ఋషులారా, నాకు కిందముడి శాపం ఉన్నది, నేను ఎప్పుడైనా దుర్మరణం పాలవుతాను. నా భార్యని, నా పిల్లల్ని మీరంతా తల్లిదండ్రుల్లా ఆదరించి
రక్షించండి, వారి బాధ్యత మీది అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి మేము మాట ఇచ్చాం కనుక ఆ బాధ్యతని మేము నెరవేర్చుకోవాలి. ఇంకా మీరు అడవిలో ఉండవలసిన అవసరం లేదు. ఇంతకాలం భర్త ఉన్నాడు కాబట్టి అడవిలో ఉన్నావు. ఇప్పుడు ఈ పిల్లలు పైకి వస్తున్నారు. అసలు సామ్రాజ్యం వీళ్ళది, వీళ్ళ వాటా వీళ్ళకి దక్కాలి. కాబట్టి మేము నిన్ను నీ పిల్లల్ని హస్తినాపుర సింహాసనానికి అప్పగిస్తాను నడవమనగానే ఆవిడ బయలుదేరింది. మహానుభావులైన కౌండిన్యుడి వంటి వాళ్ళు, హేమాహేమీలైన ఋషులంతా అరణ్య ప్రాంతం నుంచి బయలుదేరి ఈ 5 పిల్లల్ని కుంతిని వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చారు.